Good morning, Shanvika. Happy birthday, Shanvika. Happy birthday, Taranya. Happy birthday, Shanvika. Thank you, Jappu. Thank you. Thank you, Mummy. Thank you, Manu. Huh? థ్యాంక్ యూ మమ్మీ. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని వెంకట్ డైరీస్. ఈరోజు వీడియో ఏంటంటే మా ట్విన్ బేబీస్ బర్త్డే అనమాట. షాన్విక తరణ్యదండి. తరణ్య ఏమో ఊరికి వెళ్ళిపోయింది. షాన్విక బర్త్డే అయితే ఇంకా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. షాన్వికాకి స్టాప్లో ఈ 2 ఫ్రాక్స్ తీసుకున్నామండి. మార్నింగ్ ఒక ఫ్రాక్ వేసాము, ఈవినింగ్ ఒక ఫ్రాక్ వేసామండి. తరణ్యాకి అయితే అమెజాన్లో తీసుకున్నాము. మా వదినేమో ఒక లంగా జాకెట్ తీసుకున్నారు, మేమైతే గాగ్రా చోలీ తీసుకున్నామండి. తనకు కూడా మార్నింగ్ ఒక డ్రెస్సు, ఈవినింగ్ ఒక డ్రెస్ అయితే వేశారు. ఇంకా మాకు ఆ రోజు అసలుకి వాటర్ ప్రాబ్లం చాలా ఉండే, అసలు వాటర్ రాలేదండి. సో మార్నింగ్ 7:45కే వాటర్ స్టాప్ చేశారు. ఇంకా ఈవినింగ్ 6:30కి ఇచ్చారండి. ఇంకా నేను ఆ టైంలో మార్నింగ్ స్నానం ఎర్లీ మార్నింగ్ చేయించేసి డ్రెస్ చేయించానండి. కానీ ఈవినింగ్ 6:30కి వచ్చాయి. ఆ డే అంతా వాటర్ రాలేదనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో మళ్ళీ మంచిగా రెడీ చేయించి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. నేను తీసుకున్న ఇది మీషోలో తీసుకున్నానండి. నాకని తీసుకున్నాను. చాలా సింపుల్గా క్యూట్గా ఉంది. షాన్వికాకు కూడా బాగుంటుందని చెప్పేసి పెట్టానండి. చాలా బాగుంది. 130 రూపీసేనండి ప్రైస్ వచ్చేసి. క్వాలిటీ అయితే ఉందన్నమాట. లింక్ కావాలంటే నేను షేర్ చేస్తాను. చాలా బాగుంది. పిల్లలకైనా బాగుంటుంది, పెద్దవాళ్ళకి కూడా బాగుంటుందండి. ఇంకా అక్కడ వరకు రెడీ చేసిన తర్వాత ఇంకా ఆ రోజు కార్తీక పౌర్ణమి వచ్చింది. ఇంకా 2 డేస్ నుంచి మాకు వాటర్ ప్రాబ్లం ఉందండి. అందుకే నేను ఆ రోజు ఒత్తులు వెలిగించుకోలేదు. నెక్స్ట్ సోమవారం అయితే వెలిగించుకోవాలనుకున్నాను. ఇంకా పాప బర్త్డే కార్తీక పౌర్ణమి, సో టెంపుల్కి వెళ్ళేసి దీపమైనా పెట్టాలి అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇంకా టింకు అయితే అభిషేకం చేస్తున్నారండి వాటర్ తోటి. తనేమో అభిషేకం చేస్తున్నారు, నేనేమో దీపం పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఆ రోజు బయటికి కూడా వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నామండి. డిన్నర్కి వెళ్దాము అనుకున్నాము. ఇంట్లో వాటర్ ప్రాబ్లం కూడా ఉండే, ఇంక బయటికి వెళ్దాం అనుకున్నాము. తరణ్య బర్త్డే ఏమో మా అమ్మ వాళ్ళు అక్కడ ఊర్లో సెలబ్రేట్ చేశారండి. ఇంకా టెంపుల్ నుంచి వచ్చేసి ఇంకా బయట వెళ్దాం అనుకున్నాము, రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము అనమాట. యాక్చువల్లీ తరణ్యాది షాన్వికాది కలిపి చేద్దాం అనుకున్నాము. తను దసరాకి ఫెస్టివల్కి ముందే నా దగ్గరకు వచ్చిందండి. నా దగ్గరకు వచ్చిన తర్వాత 2 months ఉంది. 1.5 month అలా అయిపోయిన తర్వాత నేను ముగ్గురిని హ్యాండిల్ చేసుకోలేకపోతున్నాను. టింకునేమో స్కూల్ నుంచి ఆఫ్టర్నూన్ తీసుకొని రాలేకపోతున్నా, మా ఫ్రెండ్ తీసుకొని వస్తున్నారు. ఇంకా నేనైతే హ్యాండిల్ చేయలేకపోతున్నానండి. మా మదర్ వచ్చారు. మా మదర్ వచ్చి 1 month ఉన్నారు. ఇంకా తను ఉండటానికి కుదరదు కదా అని చెప్పేసి తను ఇంకా తరణ్యనైతే తీసుకొని వెళ్ళారు. సో అందుకే బర్త్డే అయితే ఇద్దరిది కలిపి చేయలేకపోయాము. ఇంకా మాకు దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. ఈ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంటుందండి. ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే ఐటమ్స్ కూడా ఎక్కువగా స్టోర్ చేసి పెట్టినట్లు అనిపించదనమాట. ఆబ్వియస్లీ అన్ని రెస్టారెంట్లో అలాగే ఉంటుందేమో. నాకైతే ఈ రెస్టారెంట్ అలా అనిపించింది అనమాట. చాలా బాగుంది. మంచూరియా అయినా షాన్విక అయితే బయట ఫుడ్ ఎక్కువేం తిందు. ఎక్కువ అమ్మాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివే తింటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా అది ఎక్కువ తింటుందండి. కెచప్ ఎక్కువ తింటుంది. అంతవరకు ఫుడ్ తినేసేసి రోటీ అవి కూడా తినేసామండి. ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంటికి రెస్టారెంట్లోనే కేక్ కట్ చేపిద్దాం అనుకున్నాము. రెస్టారెంట్ వాళ్ళు కూడా స్విగ్గీ జొమాటో నుంచే కేక్ ఆర్డర్ పెట్టాలి అన్నారు. సో మనమే ఇంటికి వెళ్ళాక ఆర్డర్ పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చేసి మేము కూడా ఆర్డర్ పెట్టుకున్నామండి. కస్టమైజ్ కాకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫ్రెష్గానే అనిపించిందండి కేక్ కూడా. ఇంకా ఈ టైంలో మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఊరు వెళ్ళారండి దీవాళీ హాలిడేస్కి. లేకుంటే వాళ్ళు మేము కలిసినా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఇంకా వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. ఇంకా మా 4 members వరకే మేము ఇంకా కేక్ కట్ చేయించేసుకున్నాం అనమాట. షాన్విక చెప్తుంది, డాడీ నేను క్యాండిల్స్ వెలిగించగానే ఉఫ్ అని ఊదుతాను అని చెప్పేస్తుంది. ఆ అమ్మాయి వీడియోస్ చూడటం వల్ల ఏమో ఏం చేయాలని చెప్పేసి తెలిసిపోతుంది అనమాట.
క్యాండిల్స్ వెలిగించిన తర్వాత కూడా చాలా ఫాస్ట్గా క్యాండిల్స్ ఊదేసిందండి. షాన్విక్ అయితే చాలా హ్యాపీ అయిపోయింది. కేక్ ఇంకెప్పుడు తినాలా అని చెప్పి అయితే ఎగ్జైటెడ్గా ఉందండి. చాక్లెట్ కేక్ తీసుకున్నాము. కేక్ కూడా చాలా బాగుంది. ఇక తరణ్య బర్త్డే ఏమో మా పేరెంట్స్, మా అన్నయ్య, వదిన వాళ్ళు కలిసి అక్కడ నైబర్స్ ఉన్న పిల్లల్ని, ఇంటి పక్క వాళ్ళ వరకు పిలుచుకొని అయితే చేసుకున్నారు. సింపుల్గా చేసుకున్నారు. మా అన్నయ్య, వదిన వాళ్ళే కేక్, చాక్లెట్స్ అన్నీ తీసుకొచ్చారండి తనకి. కాకపోతే ఇంకా ఆ ఊరిలో కేక్స్ అయితే ఇంకా అలానే ఉంటాయండి. కొంచెం కలర్స్ అయితే ఎక్కువగానే వేస్తారు. తరణ్య కూడా చాలా ఎగ్జైటెడ్గా కేక్ కట్ చేస్తుంది. అది క్యాండిల్ ఎప్పుడు ఆరిపోతే ఎప్పుడు కేక్ కట్ చేద్దామా అన్నట్లుందండి తరణ్య. మా అన్నయ్య, వదిన, మా అమ్మ అన్నమాట. వాళ్ళిద్దరు చేయించారు తరణ్యకి కేక్ కటింగ్. తనేమో వాళ్ళ పాప అన్నమాట, జ్ఞానవి. అంతేనండి, ఇద్దరి బర్త్డే, థర్డ్ బర్త్డే చాలా మంచిగా అక్కడ ఇక్కడ జరిగిన చాలా మంచిగా జరిగింది. బర్త్డే విషెస్ మీరు కూడా తెలియజేయండి. కొన్ని పిక్చర్స్ అయితే యాడ్ చేశాను. ఇది షాన్వికవి, తరణ్యవి యాడ్ చేశాను. తరణ్య డ్రెస్ అమెజాన్లో తీసుకున్నామండి. మార్నింగ్ ఒక డ్రెస్, ఈవినింగ్ ఒక డ్రెస్ తీసుకున్నామన్నాను కదా. తన డ్రెస్ ఏమో అక్కడ తీసుకున్నాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్